గుంటూరు జిల్లాలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా సేవలందించిన సిహెచ్ వెంకటేశ్వర్లు 36 సంవత్సరాలు సుదీర్ఘ సేవ అనంతరం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆయనకు సహచరులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ డైరెక్టర్ చక్రపాణి, సిటీ ప్లానర్ రాంబాబు, డిప్యూటీ సిటీ ప్లానర్ సూరజ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రెహమాన్, లక్ష్మణ్ స్వామి, వెంకటస్వామి, సత్యనారాయణ తదితరులు హాజరై వెంకటేశ్వర్ల కృషిని కొనియాడారు. రవికుమార్ చెప్పాను, ఎందుకు అనవసరంగా చేస్తున్నావు, నా దగ్గర రాకుంటుంది, నేను వస్తున్నాను, కలిసి పనిచేస్తాను చెప్పాను. సార్ అన్నాడు కానీ రాలేదు. అనుకోకుండా ఈ ట్రాన్స్పోర్ట్స్ మంగళగిరి వెళ్ళటం, అక్కడ కొన్ని అది అట్లా కాకుండా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసులో లేకపోతే రీజనల్ ఆఫీసులో ఉండుంటే నాకు తెలిసి కంటిన్యూ అయ్యి ఉండేవాడు, మాతో పాటు కూడా సర్వీస్ లో ఉండేవాడు. అనుకోకుండా జరిగింది. అయినా అప్పటికి నచ్చేపాము. అది 1 month, 2 months, 3 months లేట్ అవుతా ఉంది. సరే లేట్ అయిపోతే ఆగిపోతాం అనుకున్నా, కానీ పట్టుబడి విక్రమార్కుడు ఆయన సాధించాడు. ఏదో అలాంటి మరి జనరల్గా ఏంటంటే ముందు నేను ఎక్కడ కూడా ఒక కొలికి చుట్టుకోవడం ఎప్పుడు ఫ్రెండ్ గానే చూశాను. ఎందుకంటే అట్లా అంత ఆయన అయితే ఉండేవాడు. డిపార్ట్మెంట్ విషయం పక్కన పెట్టినా సరే మన పర్సనల్ విషయం కూడా చక్కగా మాట్లాడుకునేవాడు. ఇట్లా వెళ్తా ఉండడం వల్ల నేను కొంచెం అప్లై చేసేసాను. వద్దు రవికుమార్, ఇంకా నీకు సర్వీస్ ఉంది, నీ అక్కడ కావాలని. కానీ వినలేదు, ఏదో అయిపోయింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. సరే వెంకటేశ్వర వచ్చాడు ఫీల్డ్లోకి, ట్రాన్స్ఫర్ అయిపోయాడు, గుంటూరు వచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను రమ్మన్నాను, అతను వస్తాడు, వచ్చాడు, నాకు మంచి హ్యాండ్స్ ఉందని చెప్పేసి నేను కూడా ఫీల్ అయ్యాను. 1 year హ్యాపీ జరిగింది. మధ్యలో అనుకోకూడదు, సడన్ గా సార్ ఇట్లా పెడతా అన్నాడు. నేను సీరియస్ చెప్పాను, ఊరిగా ఏం మాట్లాడుతున్నావు, నేనైనా కంప్లీట్ చేయవు, నేను నువ్వు ఉన్నావని చెప్పేసి అతను స్పీకర్ చెప్తున్నా కార్పొరేషన్కి, నువ్వు ఇలా పెడతావని చెప్పేసి నేను ఒప్పుకోలేదు.